హలో ఫ్రెండ్స్. మనము ఈరోజు హెయిర్ కటింగ్ చేసుకోవడానికి మనం ఒక మిషన్ అయితే కొనుక్కరావడం జరిగింది. ఈ మిషన్ పేరు వచ్చేసి వాల్ హోమ్ ప్రొడక్ట్ అంట. ఈ యాక్చువల్‌గా అంటే బ్యాటరీతో పనిచేయదు. డైరెక్ట్ పవర్‌తో పనిచేస్తుంది. ఇది తక్కువ రేట్‌లో ఉంది. నేను చూసిన బడ్జెట్‌లో ఉందనమాట. సో, బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉండొచ్చు. చూసిన చాలా రకాలు ట్రై చేసిన. కానీ దీన్నే తీసుకోవడానికి కారణం ఏందంటే ఇందులో ఏందంటే మనం హెయిర్ కట్ చేసుకోవచ్చు. ప్లస్ మన గ్రూమింగ్ కూడా చేసుకోవచ్చనమాట. సో, అందుకని దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు చాలా టూల్స్‌తో పాటు ఇంకా రకరకాల ఎక్విప్‌మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందంట. సో, మొత్తానికైతే లోపలేమున్నాయో తెలవదు. నేను జస్ట్ ప్రొడక్ట్ మీద ఫోటోలు చూసి కొనుక్కరావడం జరిగింది. అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫస్ట్. ఓకే. ఇందులో బ్యాగ్ ఉన్నట్టు సేమ్ బ్యాగ్ అయితే ఇచ్చారు. నేను ఇంకా బ్యాగ్ రాదనుకున్నా. నాకు తెలిసి కత్తెర తర్వాత ఈ దువ్వెన ఇస్తులొచ్చు నాకు తెలిసి. సో, దీని బిల్స్ అన్నీ పక్కకు పడేసాను నేను అప్పుడు. సో, జిప్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది ఓపెనింగ్. మెయిన్ మిషన్ ఇది. సో, దీని తర్వాత చూపిస్తా. మరి ఈ క్లిప్స్ ఉన్నాయి. ఇవి కూడా తర్వాత చూపిస్తా. ఇంకేమున్నాయన్నా ఒక సిజర్ ఇచ్చారు. బాగుంది ఇది. క్వాలిటీ ఉంది. యూజర్ మాన్యువల్ సెట్ ఉంది. ఇవి ఓపెన్ చేద్దాం. ఏమన్నా ఒక దువ్వెన, ఒక 22 mm క్లిప్పు, ఒక 16 mm, ఒక 19 mm, ఒక 25 mm, ఒక 6 mm, 3 mm. ఇది ఏమేం లేదు, మామూలు ఎట్టుంది ఇది. ఇది 10 mm అండ్ ఇది 13 mm. ఇంకా దానికి యూజ్ చేసుకోవడానికి ఆయిల్ అండ్ దాంట్లో క్లీన్ చేసుకోవడానికి బ్రష్. ఓకే. ఇప్పుడు మెయిన్ మిషన్ ఇలా చేద్దాం. ఇది అనమాట. ఇది మెయిన్ మిషనే. ఇది డైరెక్ట్ పవర్తో నడుస్తుంది. అయితే దీనికి ప్రొటెక్టివ్ షీల్డ్గా ఒకటి ఇచ్చారు. ఇది బ్లేడ్లు అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే చిలుము పట్టకుండా, వాటర్ పోకుండా అనమాట. దీనికి మన వాళ్ళు టేప్ కూడా వేసి ఇచ్చారు. ఇంకా దీని స్పెసిఫికేషన్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో, మీరు చూడొచ్చు దాని లెంత్ ఎంత ఉన్నాయి, ఎంతవరకు కట్ చేసుకోవచ్చు అని మొత్తం మీకు ఇక్కడ రాసింది. ఇందులో మనం ఏం కట్ చేసుకోవచ్చు అని కూడా రాసింది. నెక్స్ట్ ఇది ఏంటంటే సెల్ఫ్ షార్ప్ అనమాట. ఈ బ్లేడ్లు అంటే ఆటోమేటిక్గా పదునెక్తాయి. వాటంతటికి అవి రబ్ అవుతాయి అనమాట. కటింగ్ చేసుకొని ఇంకా మళ్ళీ మనం పదును పెట్టాల్సిన అవసరం లేదు వీటికి. సో, ఆటోమేటిక్గా పదునెక్కే బ్లేడ్లు అనమాట. అండ్ ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. కరెంట్ ఉన్నప్పుడే దీన్ని కట్ చేసుకోగలం. కరెంట్ పోతే మాత్రం పక్కకు పూసుకోవాల్సిందే. మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడే మళ్ళీ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది. దీని మీద బ్రాండ్ ఇక్కడ పేరు ఉంది. సో, చాలా వెయిట్ ఉంది. దగ్గర ఇది 1/2 kg వరకు ఉంటుంది. 1/2 kg ఉంటుంది. 500 గ్రాములు ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీంతో కటింగ్ చేసి చూపిస్తాం. ఎట్లా కట్ చేస్తుంది, ఏ విధంగా కట్ చేస్తుందని. ఓకే. ఇది మా పిల్లోని జుట్టు తిప్పగా పెరిగింది. ఎప్పుడు ఇంది కటింగ్ చేద్దాం. సో, దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దువ్వుకోవాలి.
సైడ్ ఎమ్మటి కటింగ్ అయితే అయిపోయింది. కొద్దిగా మనం ఏందంటే ఈ లో లెవెల్‌లో ఇంకో బ్లేడ్ ఏసుకొని, చిన్న బ్లేడ్ ఏసుకొని లో లెవెల్‌లో పెట్టేద్దాం ఈ గ్యాప్ వరకు. ఆ తర్వాత ఈ పైన గూడా కొంచెం లైట్‌గా కట్ చేసేద్దాం. ఓకే. ఈ సైడు ఇగో ఈ మనం ఇది నుంచి ఈడ దాకా ఈ లెవెల్‌లో పెడదాం. ఇది 6 ఇందాక మనం 10 పెట్టాం. ఇప్పుడు 6 ఈ లెవెల్‌కి పెడదాం. తర్వాత జీరో కట్ కొంచెం లైట్‌గా కిందకి చేద్దాం. 2 గాని, 3 గాని. ఓకే. ఇది 6 నేను ఈ నుంచి ఈడ దాకా పెట్టినా. ఇక్కడ 10 ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3 ఈ కిందికి పెట్టి కొట్టేద్దాం. ఇది 6 ఓకే. ఇది 3 క్లిప్పు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సైడ్ నుంచి ఇట్లా కట్ చేసి ఇక్కడ ఒక వి షేప్ పెట్టేద్దాం. తర్వాత లాస్ట్‌కి ఓకే. 3 మనకు ఈ సైడ్ వచ్చింది. ఇలా వస్తుంది 3 అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జీరోలో పెట్టి ఇట్లా వి షేప్ పెట్టేద్దాం దీనికి. అప్పుడు మనకు చూడడానికి బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనం జీరోలో పెట్టి మనం వీ కట్ అయితే చేసుకున్నాం. అవును బొచ్చు తక్కువ ఉంది కాబట్టి కొంచెం పలచగా ఉంది. సో బొచ్చు ఎక్కువ వాళ్ళకైతే బాగానే వస్తుంది. ఇట్లా అనమాట. సో చూడడానికైతే బాగుంటుంది. ఎండాకాలం ఇంకా దగ్గర చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం తలకాయ మీద ఉన్న బొచ్చు ఇంకా కొంచెం కట్ చేసుకుందాం. దానికి మనం కత్తెరని వాడదాం. కత్తెర కాంబో అట్లా పెట్టుకోవాలి. దీంతోనైతే కటింగ్ చేసుకోవచ్చు, షేవింగ్ చేసుకోవచ్చు, ఇంకా అన్నీ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ ఇంకా మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. కొనుక్కోండి. సో చాలా బాగుంది. ఎందుకంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. అందులో తక్కువ రేట్ ఉంది కాబట్టి యూజబుల్‌గా ఉంటుంది. కాకపోతే పవర్ ఉన్న కాడనే యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇదొకటి మైనస్ పాయింట్. రేట్ తక్కువ కాబట్టి అట్లే ఉంటాయి. సో డెఫినిట్‌గా తీసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.